హాయ్ ఫ్రెండ్స్, ఒక సబ్జెక్ట్కి ఒక యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారా? అదేం అవసరం లేదు. మన చాగన శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్లో ఉద్యోగార్థులకు అవసరమయ్యే తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, జీకే, సైకాలజీ, పర్సనల్ ఎడ్యుకేషన్తో పాటు ఉద్యోగస్తులకు అవసరమయ్యే డిపార్ట్మెంట్ టెస్ట్ వీడియోలు కూడా లభిస్తాయి. ఆల్ ఇన్ వన్ చాగన శ్రీనివాసులు. మరికెందుకు ఆలస్యము, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బటన్ దాకండి. వెంటనే మీకు వీడియోలు కనిపిస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, ఇంతకుముందు మనము విద్యా సంబంధ పథకాలైనటువంటి అపెప్, డిపెప్, ఎస్ఎస్ఏ, ఆర్ఎంఎస్ఏ, కేజీబీవి, మోడల్ స్కూల్స్, ఓపెన్ స్కూల్స్ మొదలైన విద్యా సంబంధ పథకాల గురించి ఇంతకుముందు వీడియోలు నేర్చుకున్నాము. అవన్నీ కూడా మీకు ప్లేలిస్ట్లో ఉంటాయి, చూడండి. లేకపోతే వాటిని నేను ఇంకా డిస్క్రిప్షన్ మరియు కామెంట్ బాక్స్లో పెడతాను. ఇప్పుడు మరో విద్యా సంబంధ పథకము రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ గురించి నేర్చుకోబోతున్నాము. జాగ్రత్తగా ఏకాగ్రతగా వినండి. ఇవి చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది డిఎస్సిలో పర్సనల్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలు వస్తుంది. ఇంకా డిప్యూటీఓ కావచ్చు, ఇంకా విద్యా సంబంధించినటువంటి కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా వస్తుంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఏకాగ్రతగా వినండి. చివరి ఒక ఆల్ టెస్ట్ పెడుతున్న బాగా రాయండి. RAA. ఆర్ అంటే రాష్ట్రీయ, ఏ అంటే ఆవిష్కార్, ఏ అంటే అభియాన్. రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్. ఇన్ని అబ్రివేషన్ కూడా అడుగుతారు కాబట్టి జాగ్రత్తగా వినండి. ఇక్కడ రా అంటే రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్. ఈ విద్యా సంబంధ పథకాన్ని ఎవరు ప్రవేశపెట్టారు అంటే కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ, మినిస్టర్ ఆఫ్ హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్, షార్ట్కట్లో MHRD అని అంటారు. ఈ కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ దేశంలో పాఠశాల స్థాయిలో అభ్యసిస్తున్న విద్యార్థులలో శాస్త్రీయ ఆసక్తిని పెంపొందించడానికి ఈ రాని ప్రవేశపెట్టింది. రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ని ప్రవేశపెట్టింది. రాని ఎవరు ప్రవేశపెట్టారంటే గుర్తుపెట్టుకోండి, ఇది కూడా ఇంపార్టెంట్. ఏంటంటే కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ, ఇంగ్లీష్లో ఏమిటంటే మినిస్టర్ ఆఫ్ హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్, MHRD. తర్వాత ఈ రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ని రాని ఎవరు ప్రారంభించారంటే, ఎప్పుడు ప్రారంభించారంటే ఈ రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ రాని 9 జూలై 2015 మన దివంగత మాజీ రాష్ట్రపతి డాక్టర్ APJ అబ్దుల్ కలాం ప్రారంభించారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ రేపు ఎగ్జామ్ అడగవచ్చు. రాని రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ ఎవరు ప్రారంభించారంటే APJ అబ్దుల్ కలాం. ఎప్పుడు ప్రారంభించారంటే 9 జూలై 2015 అని ఇక్కడ గుర్తుపెట్టుకోండి. దీన్ని సులభంగా గుర్తుపెట్టుకోవడానికి ఒక తమాషా కోడ్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ రా అంటే పిలుపు, అంటే రమ్మని. రమ్మని అంటే మనం అబ్దుల్ కలాం అంటేనే ఒక నిజాయితీపరుడు, ఎటువంటి స్వార్థం లేనివాడు, ఇతర రాజకీయ నాయకులాగా అవినీతిపరుడు కాదు. వాళ్ళు ఇష్టప్రకారంగా డబ్బును పోగేసుకొని ఉంటే అటువంటి ఎక్కువగా రాజకీయ నాయకులు ఉన్నాయి. ఈ కాలంలో అబ్దుల్ కలాంను అసలుకి ఎటువంటి అవినీతి చేయకుండా ఎప్పుడు విద్యార్థుల గురించి ఆలోచిస్తూ, వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ వాళ్ళకి మంచి సూచన ఇస్తూ ఉండేవాడు. అంటూ మంచివాడు. కాబట్టి అతన్ని మనం చనిపోయినా కూడా అతన్ని పిలుస్తున్నాం, రండి, ఇంకొకసారి రండి, మన దేశానికి మళ్ళీ పుట్టండి, వచ్చి విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించండి, వాళ్ళకి మార్గాన్ని నిర్దేశం చేయండి అని మనం పిలుస్తున్నాం. అని పిలుస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అంటే పిలుస్తున్నాం. ఎవరిని పిలుస్తున్నాం? ఇక్కడ అబ్దుల్ కలాం అని మనం పిలుస్తున్నాం. మీరు అనుకోవచ్చు ఏమంటే మీరు దీనికి తమాషా కూడా అవసరమా, ఒక్క పేరే కదా ఈ అనుకోవచ్చు. కానీ ఈ వీడియో మీకు సులభంగా ఉండవచ్చు, కానీ మనకు చాలా టాపిక్స్ ఉన్నాయి. అంతే మొత్తం మనం ఎగ్జామ్కి ప్రిపేర్ అయినప్పుడు అపెప్, డిపెప్, SSA, RMSA, KGBB, మోడల్ స్కూల్ విధంగా చాలా పథకాల గురించి చాలా సబ్జెక్ట్ నేర్చుకుని విన్నప్పుడు అప్పుడు మనకు కన్ఫ్యూజ్గా ఉంటుంది. అప్పుడు రాని ఎవరు ప్రారంభించారు, నెహ్రూ ప్రారంభించారు, లేకపోతే ఎవరు నిర్వహించారు అనేది కొద్దిగా కష్టం ఉంటుంది. కాబట్టి అందువల్ల మనకు ఈ కోడ్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకు రానప్పుడు పిలిచాం, మా దగ్గరికి రా అని చెప్పి పిలిచాం. ఎవరిని పిలిచామంటే అబ్దుల్ కలాం, నిజాయితీపరుడు, ఎంతో నాకు ఇష్టమైన మన రాష్ట్రపతిని మనం పిలిచామని ఇక్కడ సులభంగా గుర్తుపెట్టుకొని. ఇకపోతే మనం ఇక్కడ తేదీ 9 జూలై 2015 ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, మొదట 9 ఇక్కడ
ఈ వీడియోలో ఈ టాపిక్ గురించి చెప్పుకోవాలంటే మూడవ ఎక్కం 3 టేబుల్ కొద్దిగా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ రా, ఆర్ఏ రా అంటే 3 అక్షరాలు ఉన్నాయి. ఇక్కడ ఆర్ఏఏ రా 3 అక్షరాలు ఉన్నాయి. ఇక్కడ 9 మూడో ఎక్కం వస్తుంది. 3 మూల 9 గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అదేవిధంగా ఏపీజే అబ్దుల్ కలాం కూడా అన్నిటి కూడా 3 అక్షరాలు ఉన్నాయి. ఇక్కడ డాక్టర్ 3 అక్షరాలు, ఏపీజే 3 అక్షరాలు, అబ్దుల్ 3 అక్షరాలు, కలాం 3 అక్షరాలు. ఇక్కడ అతని పేరులో ఏపీజే 3 అక్షరాలు, అబ్దుల్ 3 అక్షరాలు, కలాం 3 అక్షరాలు, మొత్తం 9 అక్షరాలు ఉన్నాయి. ఏపీజే అబ్దుల్ కలాం 9 అక్షరాలు ఉన్నాయి. అంటే ఇక్కడ 9 ఉంది. ఇక్కడ అంటే అతని పేరులో 9 అక్షరాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ తేదీలో 9 ఉంది. తర్వాత జులై తీసుకోండి. ఇక్కడ జులై అంటే ఇక్కడ అబ్దుల్ కలాంలో కళ అంటే అతని కళ అంటే అబ్దుల్ కలాం ఏం చెప్పాడంటే ఏం చెప్తా ఉంటాడంటే అతనికి కళ ఏంటంటే ఈ జులైలో ఉన్నారే, జులైగా తిరుగుతుంటారే, జులైగా తిరిగే వాళ్ళు ఎవరు ఉండకూడదు మన దేశంలో. ప్రతి ఒక్క విద్యార్థి కూడా కలలు కనాలి. ఏం కలగాలంటే భవిష్యత్తులో మంచి లక్ష్యం నిర్ణయించుకొని, గొప్ప లక్ష్యం నిర్ణయించుకొని ఆ లక్ష్యం కోసం అతను కృషి చేసి బాగా ఏదో ఒకటి సాధించాలని అతను ప్రతి ఒక్కరు కూడా కలగనాలి అనేవాడు. విద్యార్థులు కూడా మంచి పెద్ద గొప్ప కలగని వాటిని సాధించాలి, అంతేగాని జులైలాగా తిరగకూడదు అనుకునేవాడు ఎవరంటే అబ్దుల్ కలాం, ఏపీజే అబ్దుల్ కలాం. ఇక్కడ జులై లాగనప్పుడు మనకు జులై గుర్తుకు రావాలి. తర్వాత 2015 అంటే 15 ఉంది. ఇక్కడ 15 కూడా 3 ఎక్కం వస్తుంది. 3 ఎక్కం వస్తుంది. 3 5ల 15 గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అంటే 3 ఎక్కం ఇక్కడ అంత మొత్తం కూడా రా, ఆర్ఏ రా 3 వస్తుంది. 3 అక్షరాలు ఉన్నాయి. ఇక్కడ తర్వాత ఏపీజే 3 అక్షరాలు, అబ్దుల్ 3 అక్షరాలు, కలాం 3 అక్షరాలు, అన్ని 3 అక్షరాలు ఉన్నాయి. ఇక్కడ 3 ఎక్కం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 9 వచ్చేసి 3 మూల 9 వస్తుంది. జులై అంటే జులైగా తిరగబాకండి విద్యార్థులు అనేవాడు. ఇక్కడ 3 5ల 15 ఇక్కడ సంవత్సరం కూడా 2015లో కూడా 15 ఉంది కాబట్టి 3 5ల 15 వస్తుంది. ఇక్కడ సులభంగా గుర్తుపెట్టుకోండి. ఈ రాని ఎప్పుడు ప్రారంభించారంటే 9 జూలై 2015 అని ఒక్కసారి ఇస్తారు. ఒకసారి ఏ విద్యా సంవత్సరం నుంచి ఈ రాష్ట్రీయ ఆవిష్కార అభియాన్ రా ప్రారంభించబడినప్పుడు 2015-16 అని గుర్తుపెట్టుకోండి. ఒకే ఒక 2015 సంవత్సరం అట్లా కాకుండా విద్యా సంవత్సరం అప్పుడు 2015-16 అని కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత సైన్స్, గణితం, టెక్నాలజీ అంటే ఎస్ఎంటీలో ఎస్ అంటే సైన్సు, ఎం అంటే మ్యాథ్స్, టీ అంటే టెక్నాలజీ. అంటే ఈ విధంగా ఈ సైన్సు, గణితం, టెక్నాలజీ రంగంలో విద్యార్థులకు ప్రత్యేక నైపుణ్యాలు మెరుగుపరచడం కోసము రా పథకాన్ని కేంద్రము తీసుకువచ్చింది. ఇది చాలా ఇంపార్టెంట్. అసలు రా పథకం ఏమిటి, అసలు రా పథకం ఎందుకోసం అంటే విద్యార్థులలో వీటి మధ్య ఆసక్తి పెంచడానికి, వాళ్ళకి నైపుణ్యాలు మెరుగుపరచ ఎటు కోసం వచ్చాయి. ఎస్ఎంటీ గుర్తుపెట్టుకోండి. ఇది కూడా 3 అక్షరాలు ఉన్నాయి. ఇక్కడ 3 అక్షరాలు ఎస్ఎంటీ అంటే 3 టేబుల్ ఉంది. ఇక్కడ ఎస్ఎంటీ 3 అక్షరాలు. ఎస్ అంటే సైన్స్, ఎం అంటే మ్యాథ్స్, టీ అంటే టెక్నాలజీ. ఇది మెయిన్ గుర్తుపెట్టుకోవాలి. రా అన్నప్పుడు మనకు ఆర్ఏ రా అంటే రా అనే పథకం దేనికోసం మెయిన్గా అంటే ఎస్ఎంటీ కోసము. ఎస్ అంటే సైన్స్, ఎం అంటే మ్యాథ్స్, టీ అంటే టెక్నాలజీ రంగంలో విద్యార్థులకు ప్రత్యేక నైపుణ్యాలు మెరుగుపరచడం కోసము రా పథకాన్ని కేంద్రము ప్రవేశపెట్టిందని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏ వయసు విద్యార్థులకు ఈ ఎస్ఎంటీ అంటే సైన్సు, మ్యాథ్స్, టెక్నాలజీ రంగంలో శిక్షణ ఇస్తారన్నప్పుడు 6 నుండి 18 సంవత్సరాల విద్యార్థులకు సైన్సు, గణితం, టెక్నాలజీ ఎస్ఎంటీ రంగంలో పూర్తి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా కొద్దిగా సులభంగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ తమాషా కోడ్తో అంటే ఇక్కడ ఎస్ఎంటీ అంటే సైన్సు, గణితం, టెక్నాలజీ రంగంలో పూర్తి శిక్షణ ఈ రా పథకంలో భాగంగా ఏ వయసు విద్యార్థులకు ఇస్తారన్నప్పుడు 6 నుండి 18 సంవత్సరాలు. ఇక్కడ కూడా మనకు ఈ వీడియోలో మొత్తం కూడా ఈ రా పథకం మొత్తం 3 ఎక్కం వస్తుంది. ఇక్కడ 6 అనేది 3 ఎక్కం వస్తుంది కదా, 3 6. 18 కూడా 3 ఎక్కం వస్తుంది కదా, 3 18. 3 2 6, 3 6 8 అని ఇక్కడ మనకు 6 18 ఇక్కడ అంటే వయసు. ఇక్కడ ఏ వయసు అన్నప్పుడు మనకు 6 ఎక్కం గుర్తు 3 ఇక్కడ 3 6, 3 6 18, 6 నుండి 18 సంవత్సరాలు. ఇవి కూడా ఎక్కంలో వస్తాయి గుర్తుపెట్టుకుని. ఇక్కడ అలా కాకుండా ఏ తరగతుల పిల్లలకు ఈ ఎస్ఎంటీ ఈ సైన్సు, మ్యాథ్స్, టెక్నాలజీ రంగంలో వీటికి పూర్తి శిక్షణ ఇవ్వడం జరుగుతున్నప్పుడు 1 నుంచి 12వ తరగతి పిల్లలకు అని గుర్తుపెట్టుకోండి. 1 నుంచి 12 తరగతి పిల్లలకు. ఇక్కడ కూడా 3 ఎక్కువ వచ్చినాయి. ఇక్కడ
12 అంటే ఇక్కడ 12వ తరగతి అంటే ఇక్కడ 12వ తరగతి అంటే 3 4 12 కదా, 12 కూడా 3 ఎక్కువలు వస్తుంది. కాబట్టి ఇది కూడా మనం సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకా ఇక్కడ మనకు 1వ తరగతి నుంచి 12వ తరగతి అంటే 1వ తరగతి అంటే ఏ వయసు పిల్లలు 1వ తరగతి జరుగుతారు? 6వ సంవత్సరం. కాబట్టి ఇంతకుముందు పైన చెప్పుకుంటూ 6వ సంవత్సరం గుర్తుపెట్టుకోవచ్చు. 12వ తరగతి అంటే వాళ్ళకి వయసు ఎంత ఉంటున్నప్పుడు అంటే 18 సంవత్సరాలు. కాబట్టి ఇక్కడ 18 సంవత్సరాలు గుర్తుపెట్టుకోండి. అంటే వయసు అడిగినప్పుడు 6 నుండి 18 సంవత్సరాల విద్యార్థులు. ఇక్కడ అదే తరగతి అన్నప్పుడు 1 నుంచి 12వ తరగతి పిల్లలకు గుర్తుపెట్టుకోండి. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా ఆ పిల్లలకు ఈ విద్యా పథకంలో భాగంగా ఈ సైన్స్, గణితం, టెక్నాలజీ రంగంలో పూర్తి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది అని గుర్తుపెట్టుకోండి. ఇంకా పరిశీలన మరియు ప్రయోగాల ద్వారా సైన్సు, మ్యాథ్స్ మరియు టెక్నాలజీని ఎస్ఎంటి అంటే సైన్స్, మ్యాథ్స్, టెక్నాలజీని నేర్చుకునేలా పిల్లలను ప్రేరేపించడానికి విజయవంతంగా నడుస్తుంది. ఈ సైన్స్, మ్యాథ్స్ అని ముఖ్యంగా నేర్చుకోవడానికి ఊరికే పుస్తకాలు చదివితే కాకుండా వాళ్ళ ప్రయోగాల ద్వారా, పరిశీలన ద్వారా పిల్లలు నేర్చుకునేలా ప్రేరేపించడానికి ఈ పథకం విజయవంతంగా నడుస్తుంది. ఇంకా ఈ సైన్స్ మరియు గణిత శాస్త్రాల అధ్యయనంలో మాధ్యమిక మరియు ప్రాథమిక పాఠశాలలకు సహాయం చేయడం ద్వారా పాఠశాల పిల్లలలో ఉత్సుకత, ఉత్సాహం మరియు ఆవిష్కరణ మరియు అన్వేషణ స్ఫూర్తిని సృష్టించడానికి ప్రయత్నిస్తుంది రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్. అంటే సైన్స్ నేర్చుకోవడానికి, మ్యాథ్స్ నేర్చుకోవడానికి హై స్కూల్ విద్యార్థులకు మరియు పాఠశాల ఎలిమెంటరీ స్కూల్ పిల్లలకి సహాయం చేయడం ద్వారా వాళ్ళలో ఈ ఉత్సాహం అంటే సైన్స్ నేర్చుకోవాలి, గణిత శాస్త్రం, మ్యాథ్స్ బాగా నేర్చుకోవాలని, ఇంకా ఆవిష్కరణ. చూడండి ఇక్కడ రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్లోని ఆవిష్కారం ఉంది. ఆవిష్కరణ అంటే కొత్త ఆవిష్కరణ చేయడం, అంటే ప్రయోగాలు చేయడము. ఆవిష్కారం అంటే ఇక్కడ కొత్త ప్రయోగాలు చేయడానికి కూడా వాళ్ళ పిల్లల్లో ఉత్సాహం కలిగించడానికి ఈ విద్యా పథకం ఎంతో ప్రయత్నిస్తుంది. తర్వాత రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ యొక్క లక్ష్యాల గురించి చూద్దాము. ఫస్ట్ లక్ష్యము పాఠశాల విద్యార్థులను సైన్సు, గణితం, టెక్నాలజీ వైపు ప్రేరేపించడము. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఎస్ఎంటి షార్ట్కట్లో ఎస్ఎంటి అంటే ఎస్ అంటే సైన్స్, ఎం అంటే మ్యాథ్స్, టీ అంటే టెక్నాలజీ వైపు వాళ్ళని ప్రేరేపించడము విద్యార్థులని. తర్వాత రెండో పాయింట్ ఎస్ఎంటి పట్ల విద్యార్థులలో కుతూహలము, ఆసక్తి, అన్వేషణను పెంపొందించడము. ఎస్ఎంటి సైన్స్, మ్యాథ్స్, టెక్నాలజీ పట్ల విద్యార్థుల్లో ఎంతో ఇంట్రెస్ట్ని వాళ్ళ పిల్లల్లో పెంపొందించడము. తర్వాత మూడో పాయింట్ ఆలోచింప చేయడము, ఆవిష్కరింప చేయడము, కృషి సలపడం వంటి విలువలు పాఠశాల విద్యలో ఉండేలా చూడడము. విద్యార్థులలో ఈ సైన్స్, మ్యాథ్స్ పట్ల ఇంట్రెస్ట్గా ఆలోచించాలని చేయడం, ఆవిష్కరింప కొత్త ఆవిష్కరణ చేసేలా చేయడము, వాటి గురించి కృషి చేయడము, అటువంటి విలువలు ఆ విద్యార్థుల్లో ఉండేలా చూడడం. తర్వాత సైన్స్, గణితాలలో ఈ సైన్స్, మ్యాథ్స్లలో ఆశించిన అభ్యసన స్థాయిలను సాధించడము. తర్వాత పాయింట్ పాఠశాలను ఆవిష్కరణ వైపు ప్రోత్సహించడము. చెప్పేంతకుముందే రాష్ట్రీయ ఆవిష్కార్ అభియానంలో ఆవిష్కరణ చేయడం అంటే పిల్లలు కొత్త వాళ్ళు కూడా సొంతంగా ఏదైనా కనుక్కోవాలన్నమాట. వాళ్ళు సైన్స్లు, మ్యాథ్స్లు విధంగా ఈ పాఠశాలని ఆవిష్కరణ వైపు ప్రోత్సహించడము. తర్వాత లక్ష్యం ఇంకా రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ ఆర్ఎంఎస్ఏ ద్వారా పాఠశాల గణితము, సైన్సు ప్రయోగశాలను బలోపేతం చేయడము. పాఠశాలలో ఈ మ్యాథ్స్ సంబంధించి, సైన్స్ సంబంధించి ప్రయోగశాలను ఎవరి సహాయంతో అంటే ఆర్ఎంఎస్ఏ సహాయంతో వాటిని బలోపేతం చేయడము. ఇంకా ఆర్ఎంఎస్ఏ కింద ఈ రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ కింద సైన్స్ ఎగ్జిబిషన్ లేదా ఫెయిర్, పాఠశాలలకు సైన్స్ మరియు మ్యాథమెటిక్స్ కిట్స్, ఇంకా జిల్లా స్థాయిలో టాలెంట్ సెర్చ్, ఉన్నత సంవత్సరం సందర్శించడం, ఇవన్నీ కూడా ఈ పథకం ద్వారా చేయవచ్చు. ఇంకా తర్వాత లక్ష్యం ఇంకా స్టేట్, నేషనల్ మ్యాథ్స్ మరియు సైన్స్ పోటీలు లేదా ఒలింపియాడ్స్ మొదలైన వాటిలో విద్యార్థులని భాగస్వామ్యం చేయడము,
సైన్స్ మ్యూజియంలు మరియు సైన్స్ ఫెయిర్లు మరియు గణిత మేళల సందర్శనను నిర్వహించడం, ఇవన్నీ కూడా ఈ రాష్ట్రీయ ఆవిష్కర అభియానం చేస్తుంది. మరోసారి ఇందులో ఉన్న టాపిక్స్ కూడా తమాషాగా సులభంగా ఒకసారి మరోసారి గుర్తుపెట్టుకుందాం. ఇది చెప్పేంతకుముందు దీంట్లో టాపిక్స్ చాలా కూడా 3 ఐకాన్లు వస్తాయి. అంటే 3 ఒకట్ల 3, 3 6, 3 3 9, 3 4 12, 3 5 15, 3 18. ఫస్ట్ 3 1 3. ఇక్కడ ఫస్ట్ 3 ఒకట్ల 3 వచ్చింది. ఇక్కడ 3 అక్షరాలు RAA రా, దీంట్లో 3 అక్షరాలు ఉన్నాయి. అదేవిధంగా SMT సైన్స్ మ్యాథ్స్ టీ టెక్నాలజీ, దీంట్లో కూడా 3 అక్షరాలు ఉన్నాయి. అదేవిధంగా APJ 3 అక్షరాలు, అబ్దుల్ 3 అక్షరాలు, కలాం 3 అక్షరాలు, ఈ విధంగా అన్నింటిలో కూడా 3 అక్షరాలు ఉన్నాయి. ఇది 3 అకౌంట్లకు సంబంధించింది కాబట్టి. ఇకపోతే 3 2 6, 3 6. ఇక్కడ మనకు 6 ఉంది. 6 అంటే ఇక్కడ 6 సంవత్సరాలు అంటే మనకు ఏ వయసు పిల్లలు మనం ఎందుకు చెప్పినప్పుడు 6వ సంవత్సరం నుంచి 18 సంవత్సరాలు చెప్పుకున్నప్పుడు ఇక్కడ 6 సంవత్సరాలు ఇక్కడ ఇది వస్తుంది. ఇక్కడ 3 3 9, 3 3 9. ఇక్కడ 9 అంటే 9వ తేదీ ఇంతమంది చెప్పారన్నమాట. అంటే ఎప్పుడు దీన్ని APJ అబ్దుల్ కలాం ప్రారంభించారంటే 9వ తేదీని ఇక్కడ గుర్తుపెట్టుకున్నాం. తర్వాత 3 4 12, 3 4 12 అంటే 12 ఇక్కడ అంటే 12వ తరగతి వరకు. ఏ తరగతి పిల్లలు అంటే 1వ తరగతి నుంచి 12వ తరగతి పిల్లలు ఇక్కడ చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ 12 అనేది ఇక్కడ 12వ తరగతి. 3 5 15, 3 5 15. ఇక్కడ 15 అనేది 2015 సంవత్సరం గుర్తుపెట్టాం. అంటే 2015 సంవత్సరంలో మనకు అక్కడ ప్రారంభించబడింది ఇక్కడ చెప్పుకున్నాం. ఇక్కడ తర్వాత 3 6 18, 3 6 18. 18 అంటే 18 సంవత్సరాలు. అంటే ఏ వయసు పిల్లలకి ఇక్కడికి అంటే 6 నుంచి 18 సంవత్సరాల పిల్లలకి ఇంతమంది చెప్పుకున్నాం. ఇక్కడ ఈ పథకాన్ని అమలు చేస్తాం అనుకోండి. ఈ విధంగా తమాషాగా కూడా మనం ఇక్కడ ఈ 3 అకౌంట్లో 3 ఒకట్ల 3 నుంచి 3 6 18 వరకు ఈ నంబర్స్ అన్నీ కూడా ఈ పథకంలో వస్తాయి కాబట్టి ఈ విధంగా సులభంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని మరోసారి చూసి నోట్స్ రాసుకోండి. మళ్ళీ మూడోసారి చూసి జాగ్రత్తగా ఏకాగ్రతగా వినండి. నేర్చుకున్న తర్వాత నేను పెట్టే ఆన్లైన్ టెస్ట్ మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు దానికోసం ఒక ఐడి నెంబర్ అడుగుతుంది. మీరు నిజాయితీగా సీరియస్గా మీకు ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యారైతే నాకు మెసేజ్ పెడితే మీకు ఉచితంగా ఐడి నెంబర్ ఇస్తాను. ఆ ఐడి నెంబర్ సహాయంతో మీరు ఎగ్జామ్స్ అన్నీ కూడా రాసుకోవచ్చు. ఇది ఈ విద్యా దృక్పథాలు పర్స్పెక్టివేషనే కాదు, ఇంకా చాలా ఉంటాయి. మనం ప్లేలిస్ట్ ఒకసారి గమనించండి. ఇంకా మీకు సైకాలజీ, జీకే, ఇంగ్లీష్, మ్యాథ్స్ ఇంకా చాలా టాపిక్స్ కూడా వీడియోలు ఉంటాయి. ఇంకా ఆల్ సబ్జెక్ట్స్ టెలిగ్రామ్ గ్రూప్లో మీకు ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. 3వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు అన్ని ఎగ్జామ్స్ ఉంటాయి. అవన్నీ కూడా మీరు టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటాయి. ప్రతి సబ్జెక్ట్కి ఒక టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. మీరు నాకు మెసేజ్ పెడితే సీరియస్గా ప్రిపేర్ అయ్యేటట్టయితే మీకు ఉచితంగా ఆ టెలిగ్రామ్ గ్రూప్ లింకులు పంపిస్తాను, ఐడి నెంబర్ ఇస్తాను. అవన్నీ కూడా ఎగ్జామ్స్ మీరు బాగా రాసుకోవచ్చు. ఇంకా బాగా కష్టపడి మీకు అందరూ ప్రిపేర్ అయ్యి రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బాగా రాసి మీకు గవర్నమెంట్ జాబ్ సాధిస్తారని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. మీ శ్రీ చాగరం శ్రీనివాసులు.